బీసీల దుస్థితి గురించి నేను ఎంతో బాధతో ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన నిర్వాహకం వలన, అంటే ముస్లింలకు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ప్రకటించడం వల్ల, ఆయన ప్రకటించిన రిజర్వేషన్ ఏమో విద్య, ఉద్యోగాల కోసం అయితే, మైనార్టీలు మాత్రం ఆ రిజర్వేషన్ను ఎలక్షన్ల కోసము, రాజకీయాల కోసం కూడా వాడుకొని 2020 ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో 50 సీట్లు వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఈరోజు పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు 42% రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు అని చెప్పి, అందులో నుంచి 10% మైనార్టీలకు కేటాయిస్తామని చెప్పి 4% వాళ్ళు 50 సీట్లు గెలిస్తే, ఈరోజు ఒకవేళ 10% వాళ్ళకు రిజర్వేషన్ కల్పించినట్టయితే బీసీలకు ఏం మిగులుతుంది? బీసీలు ఏం గెలుస్తారు? బీసీల అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు బీసీలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది? ఎప్పుడు చూసినా బీసీలని గొంతెత్తి గలవెత్తి మాట్లాడే ఈ కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా బీసీలకు తీరని అన్యాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ వల్ల బీసీలకు నిజానికి ఒరిగింది ఏం లేదు. 42% అని చెప్పి 10% వాళ్ళకు మైనార్టీలకు ఇచ్చి 32%కే బీసీలకు సరిపెడితే 60% ఉన్న బీసీలు ఎంత అన్యాయం కావాలి? ఈ విషయాన్ని ఎందుకు అన్ని పార్టీలు ఆలోచిస్తలేవు? ఎన్నో బీసీ సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. పెద్ద మన నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ కాముడు పోయిన నాయకులు ఉన్నారు, వేరే పార్టీల కాముడు పోయిన నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవడు వారి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప నిజంగా బీసీల కోసము న్యాయం చేద్దాము, బీసీల అభివృద్ధికి పాటుపడదామనే ఆలోచన ఎవరికి కూడా లేనట్టు కనిపిస్తుంది. ఇవాళ ప్రజలు ఎంతో ఆక్రోషంతో ఉన్నారు. ఎంతో ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో బీసీ నాయకులను తిడుతున్నారు. వీళ్ళంతా ఏమైపోయారు ముండా కొడుకని ఎన్నో విషయాలు, ఎంతో బాధకరమైన భాషలో బీసీ నాయకులను తిడుతున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు అని. మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 10% ఏదైతే రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నం చేయాలని చేస్తుందో అది వెంటనే విరమించుకొని బీసీలకు 42% రిజర్వేషన్ను ఖరారు చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను.